దేవుడా నీ ప్రేమ మధురమయా నజరేయుడా దేవుడా నీ ప్రేమ మధురమయా భేదము లేని దేవుడావు నీవేనయ్యా జాతి మత భేదం లేని దేవుడావు నీవేనయ్యా నీ మాట మధురమయ్యా నీ వాక్కు శక్తినిచ్చే నీ మాట మధురమయ్యా నీ వాక్కు శక్తినిచ్చే నజరేయుడా దేవుడా నీ ప్రేమ మధురమయ్యా నజరేయుడా దేవుడా నీ ప్రేమ మధురమయా బాధలు వినవడం కష్టకాలం నీవేనయ్యా వ్యాధి బాధలు వినవడం కష్టకాలము నీవేనయ్యా నా కష్టములను కడతీర్చుటకు శక్తిమంతుడవు నా కష్టములను కడతీర్చుటకు శక్తిమంతుడవు నజరేయుడా దేవుడా నీ ప్రేమ మధురమయా నజరేయుడా దేవుడా నీ ప్రేమ మధురమయా ప్రేమన సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి మనం ప్రేమించి ఆయన కరుణా కటాక్షం మనకు దయచేసి ఆయన దయా కనికరం మనకు అనుగ్రహించి నాడు నేడు ఏకరీతిగా దేవుడై తన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కుటుంబ ప్రార్థనలు మనం కలుసుకోటకును పరిశుద్ధాత్మ దేవుని నామమున మనం కనపరచుటకును దేవుడు మన వెంట చూపిన ప్రేమ, దేవుడు మనందుంచిన కటాక్షం, పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమైన దేవ మీ పరిశుద్ధుల పాదమున కొందనాలు చేరుస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా.
మీ మహాకృపను బట్టి ప్రభు మీరు నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ దినమంతయు మా వెడల మీరు చూపిన ప్రేమకే వందనాలు. ఈ దినమంతయు మా వెడల మీరు ఉంచిన కటాక్షంకే వందనాలు చేస్తున్నాం. నిజంగా మీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ దయతో ప్రభావం కరుణించి మీ కటాక్షం మాకు దయచేసిన విధానం పెట్టి కొందనాలు. నీ వాక్యంతో మాతో ముచ్చిన మమ్మల్ని బలపరుచుకుని యేసుక్రీస్తు తండ్రి ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు మన ప్రేమించి ఈ కుటుంబ ప్రార్థన మనం ప్రవేశించడానికి మనందు తను చూపిన ప్రేమ దయచేసి అందరూ కూడా ఆశతో ఆసక్తితో ఈ సమయాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడని ఈ విలువైన సమయాన్ని మనం గ్రహించి తన కటాక్షను బట్టి దేవుడు మన వెంట చూపుతున్న ప్రేమ, ఆయనే నిన్ను ఆదుకొనును అంశం. ఆయనే నిన్ను ఆదుకొనును అనగా యేసయ్య మనల్ని ఆదుకునేవాడు. ఆయన మన ఆదుకొటకు నాడు నేడు ఎగురెత్తుకున్న తండ్రి. ఆయన మన ఆదుకొటకు మనతో ఉన్న జీవంగల దేవుడు. ఆయన ప్రేమ గొప్పది. నేడు సర్వోన్నతమైన తండ్రి మన ఎదురు చూపిన ప్రేమను బట్టి సమాధానకర్త అన్న దేవుడు, సమస్తమును వెరిగిన దేవుడు, సర్వలోక రక్షకుడు. ఆయన ప్రేమ గొప్పది. తన పరిశుద్ధ నామను బట్టి మన ప్రేమించి కనికరించి కటాక్షిస్తున్న దేవుడు. కీర్తన గ్రంథము 55:22 చెప్తున్నాడు, ఆయనే నేను ఆదుకొనను అనే మాటకు వచ్చినప్పుడు ఎవరిని ఆదుకుంటాడు, ఎవరిని ఆదరిస్తాడు? ప్రతి దినము దేవుని వాక్యం వింటున్నావు. వాగ్దానముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను సనుగుడు, ఆయనను పొందలేని వారెందరో ఉన్నారు. మరోసారి ఈ దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సమాధానము కలగజేసే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, నీ సమస్యను సహాయం చేయటకు ఎదురు చూస్తున్న దేవుడు, నీపై తన కనికరమిచ్చిన దేవుడు. నా సహోదరి సహోదర, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకునే యేసయ్యను విడిచి ఆదుకునే యేసు తట్టు కాక, ఆదుకునే యేసు వైపు కాక, ఆదుకునే యేసును కాక, ఆదుకునే యేసునందు కాక నీ యొక్క ప్రయాసము. చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు వరక పోరాటము, వరక పట్టుదల, వరక విధానమే. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు చదివించిన వాడు, దేవుని పరిశుద్ధమైన నామను బట్టి ఆయన కరుణించి ఆయన మనతో చదివిస్తున్న దేవుడు. ఈరోజు ఈ సర్వోన్నతమైన దేవుని ఆయన కలుసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ఆదుకునేవాడు కనుక ఆయన మీద నీ భారం వేసినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటూ నేను కదలనీయడు,
స్థిరపరిచేవాడు, ఆయన ఆశీర్వదించాడు, ఆరోగ్యం కలుగజేసేవాడు. ముఖ్యంగా నిన్ను ఆదుకోవటం వెనక ఏ విషయమైనా కావచ్చు, వాక్యం జాగ్రత్తగా వినండి. వాక్యం వినే నీవు కొందరు కొన్ని అలవాట్లు చేసుకున్నారు. వాక్యం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి ఎక్కడో పోయి మాట్లాడుతున్నారు కదా, అది మంచిది కాదు. అది దేవునికి ఇష్టమైనది కూడా కాదు. దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చేవారుగా ఉండాలి, దేవుని మాటను గైకొనేవారుగా ఉండాలి, దేవుని నిబంధనకు లోబడేవారు ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆదుకుని ఏ విధంగా ఆదుకుంటాడు అంటే, మన భారమును తొలగించేవాడు, మన కష్టము తొలగించేవాడు, మన పనులు సగపరిచేవాడు. ఆయన మనకు పనులను కూడా సగపరిచేవాడు. అనగా ఆయన మన సమాధానం కలగ ఆదుకునటం అంటే సమాధానమును. యెషయా వేరే ఆరోగ్యాలు చెప్తారు ఆ మాట 12వ వచనం చూస్తున్నప్పుడు. యెషయా 26:12 చూస్తే, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదవు, నిజంగా నీవు మా పక్షము నుండి, నిజంగా నీవు మా పక్షము మా పనులన్నిటినీ సఫలపరచుదువు. అదే ఆయన ఆదుకునేది. ఏ విధంగా ఆదుకున్నాడంటే పనులన్నిటినీ సఫలపరిచేవాడు. ఆయన పరిశుద్ధను అంటే మనకు కరుణించేవాడు. ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నవాడు. ఆయన సన్నిధి కాంతిని మనకు అనుగ్రహిస్తున్నవాడు. ఆయన మన యందు తన కృప నుంచి కటాక్షిస్తున్న దేవుడు. ప్రియ సహోదరి సోదర, దేవుడు సెలవిచ్చే మాటను బట్టి, దేవుని పరిశుద్ధమైన నామను బట్టి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన పరిశుద్ధమైన మాట ద్వారా ఎవరైతే ఆయన ఆదుకున్నాడో, ఆయనకు ఆధారపడుతున్నారో, వారి పనులన్నీ సకపరిచేవాడు. మా పనులని సకపరిచేవాడు. నీ పనులు సకపరిచేవాడు. నీ భారం ఆయన మీద వేస్తే నీ సమస్త పనులను ఆయన నెరవేర్చేవాడు. ఆయన పరిశుద్ధమైన నామంతో ఆయన కరుణించి ఆదరించేవాడు. వాక్యమైన వాళ్ళారా, పరిశుద్ధ వాక్యం వింటున్న వాళ్ళారా, నీ పనులు సకలపరచకు ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడు. నిన్ను ఆదరించడం కోసం ఆయన ఇష్టపడుతున్నవాడు. నీపై తన కనికరం ఇచ్చినవాడు. వాక్యము దేవుని మాట నమ్మితే, దేవుని మాటపై ఆధారపడితే, దేవుని మాట యందు లక్ష్యం ఉంచితే, దేవుని మాటను అంగీకరిస్తే సక్కపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. తన పరిశుద్ధమైన బాహు నీ కోసం సాచిన దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, పరిశుద్ధాత్మ దేవుడు మన కార్యం సఫలం చేయడం వస్తున్నదండి. అందుకని నీ పనులని, మా పనులన్నిటినీ సఫలపరచుదవు. ఎవరైతే భారం మోపుతున్నారు, కీర్తన గ్రంథము 68:19 మాట చెప్తాడు. కీర్తన గ్రంథం 68:19 దేవుని ఆకంచరిస్తుంది. ప్రభు స్తుతి నొందిన గాక అనుదినము, ఆమేన్, ఆయన మా భారము భరించుచున్నాడు.
ప్రభువు స్తుతి నొందిన గాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. ఆమేన్. దేవుడే మాకు రక్షణకర్త. ఎందుకంటే మా భారం భరిస్తున్నవాడు ఆయనే. ఎవరైతే ఆయన మీద భారం అవుతున్నారో వారి భారాన్ని భరించేవాడు ఆయనే. ఎవరైతే వారికి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో, ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైంది కనుక భారమును భరించేవాడు, ఆయన పరిశుద్ధులంటే మనం కరుణించేవాడు. నీ నా జీవితం మనం ఎరిగిన వాడు కనుక, మన కుటుంబం ఎరిగిన వాడు కనుక మనం మన భారం ఆయన మీద వేసినప్పుడు మోసేవాడు, పనులు సగపరిచేవాడు. ముఖ్యంగా భక్తుడు అన్నాడు, నీవు నా భారమును దేవుని యొక్క పరిశుద్ధ యొక్క నామమును బట్టి చూస్తున్నప్పుడు ప్రభు వాక్యం చరుస్తుంది. దీని వెళ్ళారా, ప్రభు స్తుతి నొందిన గాక అనుదినం ఆయన నా భారము మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఆమేన్. భయము 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 చాలా మంది జీవితంలో భయం అనేది వారి సొత్తు. ఎందుకంటే వారు భయపడటమే వారి కర్తవ్యం. కానీ చాలా మంది దేవునిపై ఆధారపడినప్పుడు వారి భారం ఆయన మీద మోపుతున్నారు కనుక, వారి భారం ఆయన మీద మోపుతున్నారు కనుక ఆయనే రక్షించేవాడు, ఆయనే కార్యం చేసేవాడు, ఆయనే దుష్టుని చిడిపించేవాడు, ఆయనే శత్రు నుంచి తప్పించేవాడు, ఆయనే అబద్ధకు నుంచి తప్పించేవాడు, ఆయనే నాశనమైన గుంట నుంచి తప్పించేవాడు. ఆయన మన మీద పడుతున్న శత్రువులను చిడిపించి, ఆయన పరిశుద్ధ బాహులు చాచి, ఆయన కటాక్షం నిరూపించి, ఆయన కరుణ నిరూపించి, ఆయన పరిశుద్ధమైన నామనవటమని మోసించి నీ కుటుంబాన్ని కాపాడటం నేర్చున్నాడు గనక మరణ భయం మరణ భయం మరణ భయం. ఇక్కడ దేవుడు మన పక్షాన పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మనను తప్పించుట ప్రభుని యెహోవా వశము. మ్యాన్ తప్పించేవాడు, ఇడిపించేవాడు, ఆయన కృపతో నేను కరుణించేవాడు. ఎందుకంటే అనుదినం ఆయన మా భారం భరించుచున్నాడు. అవును, భరించేవాడు. అందుకంటాడు భరించుట కోసమే నిత్యము కూడా మన కోసం ఎదురు చూస్తున్న దేవుడు. అనుదినం మనం మోస్తున్నవాడు, అనుదినం మన వెడల తన కటాక్ష చూస్తున్నవాడు, అనుదినము కూడా మన విషయమై దేవుడు ఆయన పరిశుద్ధ నామమును బట్టి చూస్తున్నప్పుడు ఆయన కృపల సన్నిధిని అంటాడు దేవుని కోసం అనుదినం కూడా మనం కాపాడి తన పరిశుద్ధ మన సన్నిధిని మనం కరుణించి కటాక్షిస్తూ ఆదరిస్తూ ఉన్నవాడు. ఆలోచించు ప్రియమైన సహోదరి సోదర, భయపడుతున్నవా? భారం భరించే దేవుడు, పనులు సకపరిచే దేవుడు. భయపడుతున్నవా? రోధన చెందుతున్నవా? ఆందోళన పడుతున్నవా? అధైర్యపడుతున్నవా? అవును, కొన్ని విషయాల్లో అధైర్యపడతాం, ఆందోళన చెందుతాం. ఎన్నో విషయాలు మనం ఆయా విషయాన్ని బట్టి చూస్తున్నప్పుడు భరించలేని విధానంగా ఉంటా. బాధ నుంచి వేద నుంచి తప్పించే దేవుడే, రోధ నుంచి విడిపించే దేవుడే, ఆయన కటాక్షం మనకు కలగజేసి కరుణించే దేవుడే, కృపగల దేవుడు, ఆయన పరిశుద్ధుడే. తన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన మనం జ్ఞాపం చేసుకున్న దేవుడే. నా ప్రియమైన సహోదరి సోదర, విషయాన్ని జ్ఞాపం చేసుకొని నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, ఆయన కృపతో మన సహాయం చెట్టుకున్న తండ్రి. అందుకని భారమును భరిస్తున్నవాడు, మరణ వశం నుంచి తప్పించేవాడు. ఆలోచించండి, ప్రతి విధమైన ఆపద నుంచి, ప్రతి విధమైన రోధం నుంచి, ప్రతి విధమైన వ్యాధి నుంచి విమోచించుటకును విడిపించుటకును కటాక్షించుటకు సమర్థుడైన దేవుడు.
నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. నా సహోదరి సోదర, విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సర్వోన్నతమైన దేవుని బట్టి కుటుంబ ప్రార్థన పాల్గొన్న యవనస్తులారా, ఇక ప్రభునందు ఉన్నవారారా, ఆయన మనం భరించకపోతే, ఆయన మనం వేయకపోతే, మన ప్రాణాన్ని ఆయన తప్పించకపోతే ఎవరు కూడా తప్పించుకోలేము. ఆయనే తప్పిస్తున్నాడు. అందుకని యెషయా 69 చూస్తే, యెషయా 69 చూసినప్పుడు వాక్యం చదువుతుంది. 32 వచనం చూస్తే, యెషయా యేసుక్రీస్తు పరిశుద్ధమైన కీర్తన 69:32 వాక్యం చదువుతుంది. దేవుని యొక్క సన్నిధిలో బాధపడేవారు దాన్ని సంతోషించుదురు. దేవుని వెతకువారులారా, నీ ప్రాణము తెప్పరినగాక. నీవు నీ భారమును యేసుపై మోపినప్పుడు, నీ రోదన యేసుపై మోపినప్పుడు, నీ కష్టం యేసుపై మోపినప్పుడు, దేవుని క్రీస్తు యేసు మోపినప్పుడు, ఆయన నిన్ను కటాక్షించే దేవుడు గనక, ఆయన తప్పించే కనుడి, ఆయనే నిన్ను ఆదుకునేవాడు గనక, అందుకే ఆదుకునే దేవుడు నీ బాధను యెహోవాను ఎతుకువారులారా, మీ ప్రాణము ఎవరైతే వెతుకుతున్నారో. అవును కదమ్మా, మనం ఏదైనా వెతుకుతున్నప్పుడు, మనం దొరికినప్పుడు ప్రాణం తెప్పరిల్లుతుంది కదా. ఈరోజు యేసును వెతికేవారులారా, దినదినం వెతుకుతున్నవారు, దినదినం ఆయన మోస్తున్నవాడు, భరించేవారే, ఆయన పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన కనికరం గల దేవుడే, నాడు నేడు ఏకరీతికున్న దేవుడే. తన పరిశుద్ధమైన ఒక మాట గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. బాధపడేవారు దాన్ని చూసి సంతోషించుదురు. దేవుని ఎతుకువారులారా తెప్పరినను. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తొలగించువాడు కాడు. ఆమేన్. నేను ప్రేమిస్తున్న దేవుడు. ప్రేమైన సహోదరి సోదర, ఆలోచించండి. దేవుని మహాకృపను బట్టి, అందుకని మన భారము ఆయన మీద మోపినప్పుడు, ఆయన పరిశుద్ధుని కనుక మనం మోపుతున్నప్పుడు, నిజంగా అనుదినముడు కాపాడే దేవుడు, ఆయన పరిశుద్ధుల సన్నిధిని మనం ఆదరిస్తూ ఆదుకునేవాడు. ఇక్కడ చాలా తేడా ఉంటుంది. భారం మోపట, భారం మొయ్యట. సామెత గ్రంథ 16:3 చెప్తారు ఒక మాట. సామెతల గ్రంథం 16:3 చూస్తే దేవుని ఆజ్ఞ, మీ పనుల భారము యెహోవా మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశములు సఫలమగుతున్నాయి. ఆయన మొర వినేవాడు, ఆయన ఆలకించేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన ఆదుకునేవాడు గనక, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి నీ పన్నుల భారం ఆయన మీద ఉంచినప్పుడు, యెహోవాను మీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు మీ ఉద్దేశం సఫలమగున. ఉద్దేశం నువ్వేది ఉద్దేశిస్తున్నావో, స్టడీ విషయంలో ఉద్దేశించి ఆలోచించేది, ఈ స్టడీ చేయాలి, లేక ఈ సబ్జెక్టు, లేక ఈ కార్యము అని వెతుకుతుంటారు. అంటే ఈ విధంగా ముందు కొన్ని విషయాల్లో ఆశపడుతుంటారు కనుక ప్రభు చదివిస్తున్నాడు. పరిశుద్ధాత్మ సన్నిధిలో విషయం మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, నేను కరుణించే దేవుడు, నేను వెతుకుతున్న దేవుడు, నీపై తన కనికరించి కటాక్షిస్తున్న దేవుడు, నేను బహుగా ప్రేమించిన దేవుడు,
నా ప్రియమైన సహోదరి సోదర, ఆయన పరిశుద్ధ నామం ఘనమైనది. ఈ సర్వోన్నతమైన దేవుని నామం శక్తిగల నామం. అది నువ్వు ఆలోచించాలి. మన ప్రేమించే దేవుడు చెప్తున్నమాట. అందుకే నీ పనులు, నీ ఆలోచన సఫలమగును. మీ కుటుంబంతో కలిసి ఆలోచించేసాం, వ్యక్తిగతంగా ఆలోచించేసాం. ఆలోచన సఫలం ఎప్పుడైతే ఆయన మీద మోపుతున్నావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడుతున్నావో, ఎప్పుడైతే ప్రభుని అంగీకరణ, ఎందుకంటే నీ భారము అనగా నీ కార్యములైనా సఫలం చేసేవాడు. మన ఉద్దేశం సఫలం చేయడం కోసం, మన ఉద్దేశం ఆయన సఫలం చేయడం కోసం మన కొరకు ఎదురు. ఎందుకంటే భారము కలిగిన వాడు. యెషయా 9:6 చెప్తారు, ఆయన మన భారం మోసేవాడని. అనగా అక్కడ ఒక మాట ఉన్నది, దేని పెట్టారా, ఆయన రాజ్యభారం ఆయన మీద, ఆయన భుజం మీద రాజ్యభారం అండి. భారం మోసేవాడు గనక మన భారం మోసేవాడు, మన భారాన్ని భరించేవాడు. అందుకే మన ఉద్దేశం సఫలం చేసేవాడు. ప్రేమ సహోదరి సోదర, ఆలోచించు. నీ సమస్త ఉద్దేశం సఫలం చేసి తన పరిశుద్ధమైన సన్నిధిని నేను జ్ఞాపం చేసుకొని నేను కరుణించకు ఇష్టపడ్డ దేవుడా, నాడు నేడు ఏకరెత్తుకున్న దేవుడా. సహోదరి సోదర, వాక్యం వింటున్నావు, దేవుని యొక్క మాట వింటున్నావు, దేవుని యొక్క సన్నిధిని వింటున్నావు, ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాట వింటున్నావు. ఆలోచించు. జీవగల దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో విషయాన్ని జ్ఞాపం చేసుకొని, జీవగల దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో విషయాన్ని గ్రహించి, మన భారం పోసే దేవుడు, మనకు స్వాతంత్రం కలిగిస్తున్న దేవుడు, ఈరోజు నీకు ఆయన సెలవిస్తున్న మాట, నీ కార్యం సఫలం చేయడం కోసం ఎన్నో విషయాలు మనం అందించిన వాడు. అందుకని భారం మోస్తున్నవాడు. యెషయా 63:9 చెప్తున్న మాట. యెషయా 63:9 చూస్తే దేవుని ఆజ్ఞ చేరుస్తుంది. వారి యావత్ బాధలో, ఎందుకు రాజ్యభారం మోస్తున్నవాడు. వారి యావత్ బాధలో ఆయన బాధలు ఉందను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. ప్రేమ చేతను తాలిమ చేతను, ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను. పూర్వదినం అన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుతూ వచ్చాను. ఆమేన్. ఆయన వారిని ఎత్తుకోసు మోసుకొనుతూ వచ్చాను. మోసుకొచ్చే దేవుడు, ఎత్తుకొని వచ్చే దేవుడు, ఆయన పరిశుద్ధం అంటే కరుణించే దేవుడు, ఆయన కృపణ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ప్రియ సహోదరి సోదర, దేవుని మాట గొప్పది. ఆయన పరిశుద్ధ సన్నిధిని, అందుకే ఆయన రాజ్యభారం మోస్తున్నాడు. ఈరోజు నా భారం మోస్తున్నది. అందుకే ఆయన మీద మన భారం మోపినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన మీద ఎప్పుడైతే మన భారం మోపుతానో, మన భారాన్ని మోసేవాడు, మన భారమును మోస్తున్నవాడు. ఆలోచించండి. నీ కుటుంబాన్ని మోసేవాడు, నీ భారమును యావత్ బాధలో తోడే ఉండేవాడు, ఆయనకు తోడుకుని కరుణించి విడిపించి పోషించేవాడు, ఆయన కరుణించక ఇష్టపడుతున్నవాడు. అవును కదా, కరుణించే దేవుడా, ఆశ్రయమైన దేవుడా, కృపగల దేవుడా, ఈ సర్వోన్నతమైన దేవుడా. నా సహోదరి సోదర, ఈరోజు ఆలోచించు. ప్రియమైన సహోదరి సోదర, నీ వ్యాధిని బాధను తొలగించుటకును నీ భారమును చిడిపించుటకును ఇష్టపడుతున్న దేవుడా. మన సమస్యలు మన సహాయం చేయటకు చూస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నవాడు. అందుకొరకే మాట చాలా యావత్తు బాధలో తోడివ్వండి.
గలతీయులకు రాసిన పత్రిక 6:2 మాట చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:2 దేవుని నాకు వస్తుంది. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. భరించుట దేవుడు కోరుకున్నవాడు, ఆదరించు దేవుడు. నీ కనికరించిన దేవుడు, నీపై తన కటాక్షించిన దేవుడు, నేను ప్రేమిస్తున్న దేవుడు, ఈ సర్వోన్నతమైన తండ్రి నీపై తన కృపనుస్తున్న తండ్రి. ఆలోచించు నా ప్రియమైన సహోదరి సోదర, నా ప్రియమైన సహోదరి సోదర, ఆయన ఒకరేమో గొప్పది. అందుకని బాధపడే వారిని ఓదార్చకు, సంతోషపరచకు ఇష్టపడుతున్న దేవుడు. ఈరోజు ఆయన సెలవిచ్చే ప్రతి మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు సంతృప్తి పరిచే దేవుడు. తన ఊరి మీద ప్రేమను బట్టి మన జీవితానికి సహాయం చేసి కరుణించేవాడు. అందుకని ఆయన సెలవిస్తున్నమాట. ఈ సమయం దేవుని యొక్క సన్నిధిలో మన భారం ఆయన మీద వేసినప్పుడు మన బాధను మూసి విడిపించి మోచించడం కోసం, అదే మత్తయి సువార్త 11 చెప్తారు కదా. 28 చూస్తున్నప్పుడు ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేద్దును. నేను మీకు విశ్రాంతి కలుగచేద్దును. విశ్రాంతి కలుగజేసే దేవుడు. నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును. సహోదరి సోదర, ఆలోచించు. ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా, ఏ దుష్ట క్రియలను నీ మనస్సు నీ హృదయాన్ని వేలకుండా నీ అంతరాత్మ ప్రభు కడిగి ప్రభుతో తెలిపి నీ భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన తప్పక మోసేవాడు, విడిపించేవాడు, విమోచించేవాడు. ఆయన సన్నిధి మనకు అనుగ్రహించి మనం ఆశ్రయించే దేవుడు. ఆయన కృపను మనకు దయచేసి కరుణించేవాడు. తన పరిశుద్ధ మాటను బట్టి మన జీవితానికి కావాల్సిన సహాయం ఆదరణ కలుగజేస్తూ ఆదుకునే పరిశుద్ధ దేవుడు. అందుకొరకే హెబ్రీ పత్రికలో చూస్తున్నప్పుడు దేవుని ఆకాంక్ష వస్తుంది. 12:2 కూడా ఒక మాట ఉంది. 12:2 చూస్తే మనము కూడా ప్రతి భారమును సులువుగా శుక్కుని పెట్టు పాపమును విడిచిపెట్టి, మనము కూడా ప్రతి భారమును సులువుగా శుక్కుని పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. నీ కార్యమును సఫలం చేసేవాడు, నీ కార్యమును నెరవేర్చేవాడు, నీ భారము నీ ఆలోచన సఫలం చేసేవాడు, నీ బాధలు నీకు తోడే ఉండేవాడు అని కరుణించి విడిపించి మోచుకు ఇష్టపడుతున్నాడు. కనుక గురి కలిగి కుటుంబములారా, క్రీస్తునందని చెప్పుకున్న కుటుంబలారా, ప్రభుత్వాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుని మాట రక్షించినప్పుడు ఆయన కరుణించేవాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించినప్పుడు నా ప్రియమైన సహోదరి సోదర, నేను చూస్తున్న దేవుడా, అడుక్కేస్తానయ్యా, నా కార్యము సఫలం చేసేవాడా, నా భారం వేస్తున్నవాడా, నా కార్యమును సఫలం చేయడానికి వచ్చినవాడా, నీకు వందనాలు చేస్తున్నాను. ఇదిగో తండ్రి, పలుమార్లు నేను మర్చిపోయిన పాపిని, నా కుటుంబం నేను మర్చిపోయాం కదా, నీ కృప తెచ్చేవని అడుగు. యవనస్తులారా, నీ ప్రయాసపడదు, ఏదో నేను చేస్తున్న అనేక అబద్ధములు చెప్తున్నా కదా, యేసు తట్టు చూడు. యేసు మన భారం మోసేవాడు, బ్రతికించేవాడు, విమోచించేవాడు, ఆయన కరుణించి నీ కార్యములు సఫలం చేసేవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా,
నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయా. నీ మహాకృపను బట్టి ప్రభు ఈ సమయం కొత్త నీ వాక్యం ఉన్న ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకొని నా మా రక్తంతో ఉన్న బంధుమిత్రులు కూడా కరుణించండి. క్రీస్తుల సంఘం ఉన్న ప్రతి వారిపై కొన్ని కృప తెచ్చండి. ఈ సరైన వారు ఈ రాష్ట్రం ఏ రాష్ట్రం ఎక్కడున్నా సరే ప్రభుత్వాన్ని ఒకసారి మీరు జ్ఞాపం చేసుకొని, ఓ ప్రభు నీ వాగ్దానం చేస్తున్న దేవుడు కదా, పరిశుద్ధరాన్ని కొందనాలు చేస్తున్నాం. మహోన్నతమైన తండ్రి కొందనాలు. ఎవరికి ఏ అవసరం ఉన్నదో, ఎవరే కష్టం ఎదురుతో, ఏ యవనస్తులు ప్రభు తండ్రి ఏ విషయంలో ఏ షీట్ కోసం లేక వారి వరకు నాన్నతని స్టడీ పరమైన క్యాంపస్ కోసం వెతుకుతున్నారు, వారి పరిస్థితిని చూస్తున్న దేవుడివే. మీరు కార్యం జరిగించండి. ఉద్యోగ ప్రయత్నం కూడా జ్ఞాపం చేసుకోండి. గర్భఫలం కూడా దయచండి. గృహంలో ప్రభు నీ ఆత్మలు ఎక్కడో రోధిస్తూ వేధిస్తున్న దుష్టకారం లయపరచండి. గృహాల్ని పీడిస్తున్న ప్రతి అంధకరిచిన అగ్గితో మీరు కాల్చివేయండి. అనారోగ్యంతో ప్రభు అల్లాడిపోతున్న బిడ్డలు జ్ఞాపేసుకొని వారు ముట్టి స్వస్థపరచండి, విడిపించండి, విమోచించండి. చిన్నవారి పెద్దవారి వరకు కరుణించండి. నాన్న నీ పరిశుద్ధ అంటే శిరోచిత్రం నీ తొలి తిరిగి గొప్ప కూడా దయచేతండి. నా యేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం. నా యేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం. ఈ గొంతున సకజంలో అతను గొలుకుతో సీయోని నివాసకొండలో మొరపెడుతున్న బిడ్డలు ప్రతి వారు కూడా జ్ఞాపకం, ప్రతి వారి వ్యాధి రోదన కూడా తొలగిస్తూ నీ కృప తెచ్చి కనుకరించండి. సంఘంలో ప్రతి బ్రాంచ్ని ఆయా ప్రాంతంలో కూడా జ్ఞాపకం నానా తని నీ పరిశుద్ధం విరోధమైన తండ్రి దుష్టక్రియ కలిగిన వారు కూడా చూస్తున్న దేవుడు కదా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని పాడు చేసే ప్రతి తోడేలు కూడా ప్రభావ నీ నాటు లయపరచండి. నీ కృప దయచేసి మమ్మల్ని కరుణించండి. నా యేసయ్య నీకు వందనాలు చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం. కృపగలేస నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం. ఇదిగో నీ నామములో కూడి ఉన్న మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ కనికమే మాతో ఉంచు కనుకరించమని జంగల ప్రభు నీ కృప సన్నిధి మాకు దయచేసి కటాక్షించమని యేసయ్య నీకు వందనాలు చేస్తూ నీ పాదాలు కొందరు చేరుస్తాం. ఇగో తండ్రి ఈ రాత్రి కళ్ళతో తరచుతో కూడా మాతో మాట్లాడి సమాధానం శాంతిని ప్రతి బిడ్డ కూడా దయచేసి వారి వారి కుటుంబంలో కావచ్చు ప్రతి అక్కర్లో దీవించి ఆశ్రయించి తగు సంబంధాన్ని శృతించి కృపడు దయచేస్తాం. ఈ రాత్రి నేను కలుసుకోవటం మీరు మా దగ్గరకు వచ్చే దేవుడు కనుక మీ చిత్తపనిషులు సహాయం చేసి మమ్మల్ని పరపరిస్థితి కరుణించమని యేసుక్రీస్తు ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.